బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా, పువ్వాడ అలాగే నామా కార్లపై దాడి జరిగింది. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే బృందం. బాధితుల్ని పరామర్శిస్తూ ఉండగా దాడి జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు కార్ల అద్దాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ముఖ్యంగా అదిగో ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక ఇటు మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ, సబితతో పాటు నామా కూడా అక్కడికి చేరుకున్నారు. వెళ్ళి అక్కడ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళగానే అక్కడ కార్ల మీద వెళ్ళగానే ఇన్ఫాక్ట్ కార్లు కూడా దిగనివ్వలేదు. అక్కడ దాడికి దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఇన్ఫాక్ట్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. కానీ విజువల్స్ చూస్తే కనుక ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ కాన్వాయ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ కాన్వాయ్గా వెళుతున్న తరుణంలోనే ఒక్కసారిగా అక్కడ అందరూ అక్కడ చేరుకున్నారు. రాళ్ల దాడికి సంబంధించి వాళ్ళు అక్కడ అటాకింగ్కి వెళ్ళారు. అటాకింగ్కి వెళ్ళగానే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక పోలీసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే వరద పరామర్శలకు సంబంధించి కాబట్టి అంత ఉద్రిక్త వాతావరణం ఉండకపోవచ్చు, బహుశా ఉండించారు. ఒక్కసారి అక్కడ విజువల్ని చూద్దాం. చాలా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా మాట పెరిగింది. ఒక్కసారి విజువల్ చూస్తే కనుక మాట ఇదిగో ఇక్కడ ప్రారంభమైంది. మాట పెరిగింది. ఒకరినొకరు మాటలు అనుకున్నారు. ఒకరి మీద మాటలు దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇద్దరి మధ్య మొదలైన సంభాషణగా మనకు అనిపిస్తోంది. ఇద్దరి మధ్య మొదలైంది ఈ సంభాషణ. తర్వాత వాగ్వాదం. ఆ తర్వాత అదిగో మీరు చూడొచ్చు. అక్కడ చేయి చేసుకున్న వ్యక్తి, ఎల్లో కలర్ లో ఉన్న వ్యక్తి చేయి చేసుకున్న వెంటనే అక్కడ ఒకరినొకరు వెంటనే ఉద్రిక్తంగా మారింది. ఒకరొకరు కొట్టేసుకున్న పరిస్థితి. చొక్కాలు చించేసుకుంటున్నారు. ముఖ్యంగా అదిగో అక్కడ మీరు చూడొచ్చు కార్నర్ లో ఆటో వెళుతున్న సందర్భంలో ఇదే మనకి అందుతున్న విజువల్స్ ప్రకారం చూస్తే కనుక ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తున్న విజువల్స్ గా భావించవచ్చు. ఎందుకంటే అంతవరకు కూడా విజువల్స్ ని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ముందు మాట్లాడుకున్నారు, ఒకరొకరు దూషించుకున్న పరిస్థితి. ఆ దూషణ నేపథ్యంలో ఆ తర్వాత ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తున్న పరిస్థితి. దీంతో ఒకరొకరు చొక్కాలు పట్టేసుకొని చించేసుకొని కొట్టేసుకొని ఆ వ్యక్తి మీరు చూస్తే కనుక ఎల్లో షర్ట్ లో ఇన్ఫాక్ట్ ఎల్లో కలర్ లో ఉన్న టీ షర్ట్ కావచ్చు, షర్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ వ్యక్తి ఒక్కసారిగా చెయ్యి ఇలా పైకెత్తున అక్కడే అక్కడ ఉన్న వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి చెయ్యి ఇలా పైకెత్తాడో ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్న వాళ్ళు ఒకరినొకరు అదిగో ఆ తర్వాత రైట్ సైడ్ ఉన్న వ్యక్తి ఇలా ఒకరినొకరు మాట అనుకొని అది కాస్త వాగ్వాదం కాస్త ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. దీంతో ఇక్కడి నుంచి ఆ ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అసలు ఎంతకీ ఏం జరిగింది? ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు ఎక్కడున్నారు? సచిన్, ఖమ్మం నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కార్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం బొక్కలగుడ్డ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఉదయం నుంచి వరద సహాయక చర్యలు పాల్గొనేందుకు స్వయంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేతలంతా కలిసి మాజీ ఎమ్మెల్యేల బృందంతో కలిసి పూర్తి స్థాయిలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. బొక్కలగడ్డ, వెంకటేష్ నగర్ డివిజన్ లో ప్రారంభిస్తున్నటువంటి సహాయక చర్యల్లో భాగంగా కొంత నిత్యావసర సరుకులు వాళ్ళకు కొంత భరోసా కల్పించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ ముగ్గురు నేతలు కూడా పూర్తిగా సహాయక చర్యలో పాల్గొంటూ వాళ్ళకి నిత్యావసర సరుకులు అందిస్తూ వాళ్ళతో కొంత భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అకస్మాత్తుగా కొంతమంది యువకులు ఒక్కసారిగా రాళ్లతో రువ్వే ప్రయత్నం చేయడంతో
కారు అద్దాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావు కార్లు కూడా అద్దాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వెహికల్ ముందు అద్దం పగిలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అద్దం ఆ స్థాయిలో. ఇంకో సైడ్ విజువల్ మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి కర్రతో వెళ్ళాడు. అదిగో ఆ రాయి మరకలు కూడా మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఒక మట్టి కనుక రాయికి అంటుంటే తగిలిన వెంటనే అద్దం ఏ స్థాయిలో పగిలిందో మీరు చూడొచ్చు. ఒక సర్కిల్ గా ఏర్పడింది, మొత్తం బ్రేక్ అయిపోయింది. ముందు అద్దం ఎగ్జాక్ట్లీ ఆయన ఎక్కడైతే కూర్చుంటారు, ఎందుకంటే డ్రైవర్ సీట్ కి సంబంధించి లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు, అక్కడే. అంటే ఎవరో టార్గెట్ గా దాడి చేశారు, ఎవరో ఫోకస్ గా దాడి చేశారు, టార్గెట్ చేసి లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. ఆ రాయితో తీసుకెళ్లారు. తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మాకు మంచిగా సహకారం అందింది. కానీ ఈ ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మందిని కాపాడలేకపోయినారు. కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు. ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పంతనం తక్కువ. ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు. ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద జల్లుతా ఉన్నాడు. ఇది నీ పరిపాలన వైఫల్యం. వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు. పెద్ద ఎత్తున వర్షాలు పడబోతున్నాయి, వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు 4 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని. కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ లేవు, అన్ని సర్వం కోల్పోయాం. మొత్తం నిత్యావసర వస్తువులు తెచ్చిపోయినాయి, బట్టలు తెచ్చిపోయినాయి, సర్టిఫికెట్లు తెచ్చిపోయినాయి, డాక్యుమెంట్లు అన్నీ పోయినాయి. అసలు మా పరిస్థితి ఏందని చెప్పి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లన్నీ కూడా నీళ్ళలో తెచ్చిపోయినాయి. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, వాల్యుయబుల్స్ కూడా పోయినాయి, బంగారం కూడా కొట్టుకుపోయింది. అసలు కట్టు బట్టలు తప్ప మా పెయి మీద ఏం మిగలలేదు. 2 రోజుల నుంచి ఇవే బట్టల మీద ఉన్నాం, వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది. మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. కనీసం మంచి నీళ్లు కూడా అందియలేదట. 12 గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది. అంటే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ, ముందస్తు ప్రణాళికలు చేయడంలో కానీ, హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవడంలో కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు. ఇదే సీతక్క గారు అడిగారు. మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నిటికీ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మీరు గతంలో అడిగిందే నేను చెప్తున్నా, మీకు మాట మీద నిలబడండి. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా, అది అందించి కనీసం మాట మీద నిలబడండి. ఇలా ఏ ఇంట్లో చూసినా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు నష్టం జరిగింది. కనీసం వరదలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లకు తక్షణమే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇళ్లకు పోతే 10,000 ఏ మూలకు సరిపోవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. 2 లక్షల రూపాయల కనీస ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలై ఇంటర్మీడియట్ కానీ, 10th కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ $2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇళ్లకు పోతే 10,000 ఏ మూలకు సరిపోవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. 2 లక్షల రూపాయల కనీస ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలై ఇంటర్మీడియట్ కానీ, 10th కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పరిస్థితి లేదు. ఇంట్లో దాదాపు 1 అడుగు మోకాలు లోతు బురద ఉన్నది ఇళ్లలో.
నీళ్లు ఏవైతివి ఆ బురదను తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. కట్టుకోవడానికి బట్టలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు. బియ్యం ఒక 5 కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి? కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం చేతనైతే లేదా ఈ ప్రభుత్వానికి? పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక దివాళకోరు ప్రభుత్వంగా మారిపోయింది. ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ. మోకాలికి బోడగొండుకు లింకు పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది. 8+8 = 16 కాదు, 0 అయింది. కేంద్ర బడ్జెట్లో 0, వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది. ఏమైంది? కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు? కనీసం ఒక హెలికాప్టర్ని ఎందుకు పంపలేకపోయారు? ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోండి, మేము వస్తాం. ప్రధానమంత్రిని నిలదీద్దాం, పదండి. ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి. అన్ని పార్టీల వాళ్ళు వస్తాం. బీజేపీ వాళ్ళు వస్తారా రారా ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి. అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది. ఈరోజు ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే. ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన, తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు. కొన్ని అయితే ఇళ్లలో నుంచి కొట్టుకొని పోయినాయట, వరదలో కొట్టుకొని పోయినాయి. అసలు సామాన్లు లేవు అన్న, స్టీల్ బౌళ్ళు తప్ప ఏమీ మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది. ఆ స్టీల్ సామాన్ ఒకటి కొన్ని చోట్ల మిగిలింది బురదల. ఇంకా మిగతాది ఏది పనికిరాదు. ఇక కాగితాలు పోయినాయి, డాక్యుమెంట్లు పోయినాయి, బట్టలు పోయినాయి, డబ్బులు పోయినాయి, సమస్తము కోల్పోయింది. ఆ స్టీల్ సామాన్ ఒక్కటి మిగిలిందన్న, అంతకు మించి ఇంకేం మిగలలేదని చెప్పి పాపం ఆ మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంది.